హాయ్ గాయ్స్, దిస్ ఈస్ కింగ్ వైటీ ఫ్రమ్ టీఎఫ్పీ గేమింగ్. సో మా ఈ రోజు ఈ వీడియోలో నేనైతే రీసెంట్గా ఫస్ట్ టైం టోర్నమెంట్ కండక్ట్ చేశాను కదా మన టీఎఫ్పీ గేమింగ్ ఛానల్లో. ₹1000 టోర్నమెంట్ అంటే ఫస్ట్ ఒక ఫుల్ మ్యాప్ పెడతాం, దాంట్లో ఒక స్క్వాడ్ ని సెలెక్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఇంకో ఫుల్ మ్యాప్ పెడతాం, దాంట్లో ఒక స్క్వాడ్ ని సెలెక్ట్ చేస్తాం. అండ్ ఏ స్క్వాడ్స్ అయితే సెలెక్ట్ అయ్యాయో ఆ రెండు స్క్వాడ్స్ మధ్య బెస్ట్ ఆఫ్ 3 కస్టమ్ రూమ్ పెట్టి ఆ బెస్ట్ ఆఫ్ 3 లో ఏ స్క్వాడ్ అయితే విన్ అవుతారో వాళ్ళకి ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా నిన్న లైవ్ లోనే జరిగింది. ఫుల్ మ్యాప్ హైలైట్ సీన్స్, ఇంకా బెస్ట్ ఆఫ్ 3 సిఎస్ లో వాళ్ళు ఆడిన క్లచ్ గేమ్ ప్లే వీడియోలు, వాళ్ళు యూస్ చేసిన టెక్నిక్స్, టిప్స్ అన్ని కలిసి నేను ఒక సెపరేట్ గా వీడియో చేసి పెడతాను. ఈ వీడియో మాత్రం చాలా బాగుంటది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే సో ఇప్పుడే వీడియోకి లైక్ చేసి లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మా మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాను. దీంట్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ స్క్వాడ్ అయితే సెలెక్ట్ అవుతుంది. వీళ్ళందరిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఆల్ డన్, అటు వచ్చాం. ఓకే, డన్ అంట. టీం మొత్తం కలిపి ఇంకా అలైవ్ అయితే 30కి వచ్చేసింది. సో చూద్దామా ఎవరికి విన్ అవుతారో. నాకు తెలిసి ఈ స్క్వాడ్ విన్ అవుద్ది అనుకుంటా. హిట్లర్, కెంజో, కింగ్ 777, ఎంపీ జీరోకు నలుగురు ప్లేయర్సే వీళ్ళు. మన లైవ్ కూడా వస్తూ ఉంటారు. చూద్దాం ఈ స్క్వాడ్ విన్ అవుతారా లేదా అని చెప్పి. లేకపోతే ఈ స్క్వాడ్ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్ళు టీమ్ ఫార్మేషన్ భయంకరంగా ఉందన్నమాట. నలుగురు ఒకే చోట ఉంటున్నారు. స్లాట్ 7 వీళ్ళు అనమాట. AG390 ESP వీళ్ళ టీం కూడా చూడండి మా నలుగురు ఒకే చోట ఉంటున్నారు. వాళ్ళు ఆడుతున్నారు ఈ నలుగురు కూడా. బ్రో స్లాట్ 10 చూడు. స్లాట్ 10 యునైటెడా? స్లాట్ 10 ఏమైంది చూద్దాం. ఏమన్నా తేడానా అయింది? ఇద్దరున్నారు ఇంకా. పార్దు గేమర్ అండ్ బన్నీ FFX 27 వీళ్ళిద్దరు ఉన్నారు స్లాట్ 10లో. టీమ్ 3 కూడా ఇప్పుడు మంచి డేంజర్ జోన్లో ఉంది. మనోడు ఒక్కడే ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఈ బ్రో కూడా నాకు అయిపోయాడు. మనోడైతే ఇక్కడ ల్యాండ్ అయ్యాడు. బతికే ఛాన్సులు చాలా తక్కువ. అబ్బా, ఇంకా మనోడు కూడా అయిపోయినట్టేలే. ఇంకా టీమ్ 3 కూడా అయిపోయింది. టీమ్ 2 వర్సెస్ టీమ్ 9. ఈ టోర్నమెంట్లో ఎవరు విన్ అవుతారో కామెంట్ చేయమో. టీమ్ 2 వర్సెస్ టీమ్ 9 ఉన్నారనమాట. వాళ్ళ దాంట్లో ఒక నాకు అయిపోయారు. ఎంపీ జీరోకు, కింగ్ 777, కెంజో, హిట్టర్, ఇంకా అలైవ్ 6 ఇంకిద్దరు మాత్రమే ఉన్నారు. AG, నితిన్ అండ్ అభి వీళ్ళిద్దరు ఉన్నారనమాట. 2v4 సిచ్యువేషన్ కొట్టగలుగుతారా? మనోడైతే 5 kills వరకు కొట్టినాడు. అయిపోయాడు బ్రో. హ్యాష్ట్యాగ్ మనోడైతే గెలిచేశారు బ్రో. టీమ్ 2 ఈ స్పోర్ట్స్ లెజెండ్స్. ఓపీ స్లాట్ 2 విన్ బ్రో. ఫైనల్ టోర్నమెంట్లో మన స్క్వాడ్ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఓపీ బ్రోస్ చాలా బాగా ఆడారు. ఈ స్పోర్ట్స్ లెజెండ్స్ హిట్లర్, కింగ్ 777, కెంజో, ఎంపీజీ, రఘు వీళ్ళ టీం అయితే సెలెక్ట్ అయిపోయింది అనమాట. మ్యాచ్ 1లో అయితే ఈ స్పోర్ట్స్ లెజెండ్స్ అయితే విన్ అయ్యారు. మ్యాచ్ 2లో ఎవరు గెలుస్తారో చూద్దాము. రావాలి ఇంకా టీమ్ సెకండ్లో. స్టార్ట్ చేసేద్దాం. ఎవరు గెలిస్తే వాళ్ళు అంతే కదా. ఇంకా ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టోర్నమెంట్లో ఎవరు విన్ అవుతారో చూద్దాము. మొత్తం 12 స్క్వాడ్స్ అయితే ఆడుతున్నాయి. ఈ 12 స్క్వాడ్స్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. నైస్ బ్రో. ఓపీ 3 kills కొట్టినాడు ఈ బ్రో. సూపర్ బ్రో. అబ్బా, టీమ్ లివేతాన్ని కొట్టేసినారు. సూపర్. టీమ్ లివేతాన్ 6. టీమ్ వైపోటా. ఇంక మనోడు ఒక్కడే ఉన్నాడు. డ్రాకులు అండ్ సానా. అబ్బా, సానా కూడా ఇప్పుడు ఇంకా డ్రాకులు ఒక్కడే ఉన్నాడు. మనోడు ఒక్కడే ఉన్నాడు. వాళ్ళ టీంకి రివైవ్ వెళ్తాడా లేదా చూద్దాం. అబ్బా సూపర్ బ్రో. హెల్త్ 10 వచ్చేసింది మామ. ఫైనల్లీ మనోడైతే వాళ్ళు ముగ్గురికి రివైవ్ ఇచ్చేసాడు బ్రో. హెల్త్ 10కి వచ్చింది. లాస్ట్ మూమెంట్లో శానాక్ డ్రాకులా భలే రివైవ్ ఇచ్చేసాడు బ్రో. ముగ్గురికి రివైవ్ ఇచ్చేసాడు. వీళ్ళు ముగ్గురు అయితే ల్యాండ్ అవుతున్నారు. కాకపోతే ఇలాంటి టైంలో బతకడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కింద ఇల్లులు కూడా లేవు. ఎక్కడ దిగినా బతకడం కష్టమే. ఇలా అయితే 10కి వచ్చేసింది అనమాట. వీళ్ళైతే ముగ్గురున్నారు. టీమ్ 9లో ముగ్గురున్నారు. ఈ టీం 12th టీంలో ఒక్క ప్లేయరే ఉన్నాడు అనమాట. 1 man షో. అబ్బా, TFP బన్నీ షాట్ వేసాడు. అయ్యా హెడ్ షాట్, మామూలు హెడ్ షాట్ కాదు. ఓపీ ఇంకా అలైవ్ అయితే 9కి వచ్చింది. మనోడైతే ఒక నాక్ చేసాడు. నైస్. ఇంకా అలైవ్ అయితే 8. వీళ్ళ టీం అయితే ఫుల్ టీం ఉంది. అబ్బా, టీం లివైతాన్లో ఇద్దరు ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. రాయానికలే ఉన్నారు వీళ్ళు. ఇంకా గాడ్ అండ్ శానాక్ వీళ్ళిద్దరు అప్పటి నుంచి రాయానికలే ఉన్నారు. బుయా కొట్టే ఛాన్స్ ఉన్నాయి చూద్దాం. ఇంకా వీళ్ళిద్దరు ఇంకా మ్యాచ్ టీం స్లాట్ 1 విన్నర్లే. TFP బన్నీ జార్డ్ వీళ్ళ టీమే విన్ అవుతుంటుంది. వీళ్ళైతే 2v4 సిచ్యువేషన్ అయిపోయింది. ఇంకా శానాక్ అయితే ఒక నాక్ చేశాడు. ఓపీ శానాక్ అయితే ఒక నాక్ చేశాడు. కొట్టగలుగుతా చూద్దాం. ఇంకా శానాక్ అయిపోయినట్టే. హ్యాష్ట్యాగ్ TFP బన్నీ జార్డ్ అండ్ FZ సుదీప్, FZ లోకి. సో వీళ్ళ స్క్వాడ్ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఓపీ మొత్తం స్క్వాడ్ మొత్తం ఎన్ని ఎలిమినేషన్స్ కొట్టారు బ్రో. సూపర్ బ్రో. 7, 8, 2, 10, 17 ఓడి 9, 17, 18, 19, 20, 21, 22, 23 kills మామ. ఒకే ఒక టీం 23 kills మామ. సూపర్ బ్రో. సో మామ మార్నింగ్ అయితే 2 స్క్వాడ్ని సెలెక్ట్ చేసాం కదా. సో ఈ స్పోర్ట్ లెజెండ్స్ వర్సెస్ జార్డ్స్ టీమ్. ఈ 2 టీంల మధ్య మార్నింగ్ జరిగిన ఫుల్ మ్యాప్లో ఈ 2 టీంలు అయితే సెలెక్ట్ అయ్యాయి. సో ఈ 2 టీంల మధ్య ఇప్పుడు బెస్ట్ ఆఫ్ 3 పెట్టి ఏ టీం అయితే విన్ అవుతారో సో వాళ్ళకి ₹1000 ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. సో చూద్దామా ఈ 2 టీంలు ఏ టీం గెలుస్తుందో. సో లేవు, ఇది లిమిటెడ్ క్లాస్ పెట్టడం. గన్ అట్రిబ్యూట్స్ నో ఉంటుంది. ఎయిర్ డ్రాప్స్ నో, స్కిల్స్ కూడా నో.
చూద్దామా ఈ లిమిటెడ్ క్లాస్ కార్డ్ రూమ్లో ఏ టీం అయితే విన్ అవుతుందో వాళ్ళకి 1000 రూపీస్ ప్రైజ్ మనీ. ఎవరు విన్ అయిపోతారో చూద్దాం. ఈ స్పోర్ట్స్ లెజెండ్స్ వర్సెస్ జాట్స్ టీమ్. స్టార్ట్ చేస్తున్నాం మామ. ఎవరు గెలుస్తారో చూద్దాం. అబ్బా సూపర్. ఇప్పుడు ఒక నాకు చేసి కానీ అవుట్ అయిపోయాడు అనమాట. ఇద్దరు నాకు అయిపోయినారు. అబ్బా బన్నీ జాట్ ఇద్దరైతే నాకు అయిపోయి. ఇంకా 3 vs 3 సిచ్యువేషన్ మ్యాచ్ ఇది. హిట్లర్ బ్రో అయితే ఆడుతున్నాడు అనమాట. మనోడు MP40 తీసుకో. అబ్బా ఓపీ ప్యూర్ రెడ్ నెంబర్స్ బ్రో. ఓపీ ప్యూర్ రెడ్ నెంబర్స్ బైజాన్తో ప్యూర్ రెడ్ నెంబర్స్. నేను చూస్తూ ఉంటా బ్రో. ఎక్కడైనా ప్యాన్లు అనిపించిందంటే బాగోదు, ముందే చెప్తున్నా. సర్లే ఒక షార్ట్కి మనం చెప్పలేం కదా. MPG రఘు వస్తే హిట్లర్ ఉన్నాడు. ఇటుపక్క ఎవరు ఒక ప్లేయర్ TFP బన్నీ జాట్ ఒకటే ఉన్నాడు. బన్నీ జాట్ ఒకటే నాకు చేశాడు. సూపర్. బన్నీ జాట్ అయితే ఒకటి నాకు చేశాడు. ఇంకా బన్నీ జాట్ ఒకటే ఉన్నాడు. 1v1 సిచ్యువేషన్. బన్నీ జాట్ కూడా అయిపోయాడు. ఫైనల్లీ ఫస్ట్ రౌండ్ అయితే హిట్లర్ వీళ్ళైతే కొట్టేశారు అనమాట. అదిగోండి ఆ లాస్ట్లో ఇంకో బ్రో ఉన్నాడు. మళ్ళీ 150. సూపర్ నైస్. ఇంకా చూద్దాం మామ. బన్నీ జాట్ ఫాస్ట్గా ఇక్కడ ఇంకో ప్లేయర్కి 150. నైస్. ఓపీ ఒకనైతే నాకు చేశాడు. 2v2 సిచ్యువేషన్ ఇది. బన్నీ జాట్ అండ్ CSM సుదీప్ ఉన్నాడు. CSM సుదీప్ అయితే ఇంకొకరిని కూడా నాకు చేశాడు. ఇంకా ఆపోజిట్ ఎవరున్నాడు? ఆపోజిట్ హిట్లర్ ఒకటే ఉన్నాడు అనమాట. హిట్లర్ 1v2 సిచ్యువేషన్. హిట్లర్ అయితే 1v2 సిచ్యువేషన్. మనోడైతే MP40 అండ్ షార్ట్ గన్ 2 షార్ట్ రేంజ్ వెపన్స్ అయితే తీసుకున్నాడు. అబ్బా హిట్లర్ అయితే ఒకనే నాకు చేశాడు. బన్నీ అయితే అనవసరంగా వచ్చి అవుట్ అయిపోయాడు అనమాట. హిట్లర్ అయితే ఇప్పుడు ఆబ్రోడ్ కూడా కొట్టేస్తారు లేదా చూద్దాం. హిట్లర్ అబ్బా CSM సుదీప్ అయితే కొట్టేశాడు. ఫైనల్లీ మన వాళ్ళు అయితే ఒక రౌండ్ అయితే కొట్టారనమాట. వీళ్ళైతే 2 roundsలో ఉన్నారు. జాట్స్ టీమ్ అయితే 2 roundsలో ఉన్నారు. ఈ స్పోర్ట్స్ లెజెండ్స్ టీమ్ అయితే 4 roundsలో ఉన్నారు. వీళ్ళు ఒక్క రౌండ్ కొడితే చాలు, వీళ్ళైతే మ్యాచ్ అయితే విన్ అయిపోతారు. కానీ జాట్స్ టీమ్ అయితే ఇంకా 2 rounds 3 rounds కొట్టాల్సి ఉంటుంది. సో ఎవరు విన్ అవుతారో చూద్దామా. అబ్బా అయిపోయాడు బ్రో. హిట్లర్ ఏమన్నా రష్ హిట్లర్ బ్రో. నువ్వు బ్రో నేరుగా వెళ్ళిపోతున్నాడు అయ్యా రష్కి. అబ్బా ఇంకా మన వాళ్ళు విన్ అయిపోయినట్టే. ఫస్ట్ రౌండ్ ఈ స్పోర్ట్స్ లెజెండ్స్ టీమ్ విన్ అయిపోయినట్టే అనమాట. ఇంకా మనోడు ఒక్కడే ఉన్నాడు బ్రో. FZ సుదీప్ కూడా అయిపోయాడు. ఫస్ట్ మ్యాచ్ అయితే మన వాళ్ళు అయితే విన్ అయిపోయారు మామ. ఈ స్పోర్ట్స్ లెజెండ్స్ టీమ్. హిట్లర్ ఈజ్ MVP అయితే హిట్లర్ అయితే వచ్చాడు. సో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చూసేద్దాం. ఇది వచ్చి మ్యాచ్ 2. మ్యాచ్ 1 అయిపోయింది. ఇది వచ్చి మ్యాచ్ 2. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫుల్ ల్యాగ్ చేసేస్తా ఉన్నాడు. ఎలాగో ఇల్లే విన్ అయిపోయారు. చూద్దాం. అబ్బా ఓపీ 1 ట్యాప్ బ్రో. కెంజ బ్రో ఓపీ 1 ట్యాప్. బ్రో చాలా బాగా ఆడుతుంది. నైస్. ఇద్దరు నాకు చేస్తారు. ఓపీ బా కెంజో బ్రో వెళ్ళాడు. ముగ్గురు కొట్టేసారు. హిట్లర్ కూడా 1 kill. ఫస్ట్ మ్యాచ్ కొట్టేశారు మామ. బన్నీ జాట్ ఎప్పుడు ఎలా ఆడుతాడో మనోడికే తెలియదు అనమాట. కానీ అవుట్ అయిపోతున్నాడు. వీళ్ళు టీమ్ సపోర్ట్ లేదయ్యా పాపం. అక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. అందుకే బన్నీ జాట్ టోర్నమెంట్స్ ఆడేటప్పుడు టీంని పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలరా. వాళ్ళ టీం ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూడు. కింగ్ 377 హిట్లరు రఘు అండ్ కెంజో. ఒకరు స్నైపింగ్, ఒక రష్, ఒకరికొకరు సపోర్ట్ ఏ లెవెల్ ఇచ్చుకుంటున్నారంటే అంత బాగా సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు. మీ టీం ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవట్లే. ఎవరికి వాళ్ళు ఇష్ట ప్రకారం ఆడుకుంటూ ఉన్నారు. కమ్యూనికేషన్ లేదు మీ టీంలో. ఓకే నైస్. ఎస్కేప్ అయ్యాడు. ఇంకా 2v3 సిచ్యువేషన్. ఓ ఆపోజిట్ ప్లేయర్ ఏందయ్యా కొట్టడం. అబ్బా గ్లిచ్ ఫైర్ ఏమన్నా కొట్టాడా కెంజో ఇక్కడ. గ్లిచ్ ఫైర్ నైస్. ఇద్దరు షార్ట్ రేంజ్, ఇద్దరు లాంగ్ రేంజ్ వీళ్ళ టీము. అబ్బా ఫైనల్లీ ఇంకా ఒక్కరున్నారనమాట. వాళ్ళు కంబ్యాక్ ఇస్తున్నారు. ఆపోజిట్ జాట్స్ టీం అయితే కంబ్యాక్ మొదలైంది. వరుసగా 4 rounds కొట్టేసి ఇప్పుడైతే కంబ్యాక్. అబ్బా ఒక నాకు చేసాడు. సూపర్. MPG రఘు అయితే ఒకరిని కొట్టేసాడు. ఇంకా 1v3 సిచ్యువేషన్. MPG రఘు స్నైపర్ ప్లేయర్ ఒకటే మిగిలాడు. ఈ బ్రో చాలా బాగా ఆడుతున్నాడు అయ్యా. మళ్ళీ ఇంకొకరిని ఫుల్ డ్యామేజ్ కాకపోతే CSM సుదీప్ అయితే కొట్టేశాడు. మన వాళ్ళు కంబ్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేశారు అనమాట. జాట్స్ టీమ్ కంబ్యాక్ చేయడం స్టార్ట్ చేసి 2 rounds అయితే కొట్టారు. ఒకవేళ కంబ్యాక్ ఒక్క రౌండ్ ఓడిపోయినా మీరు డిఫీట్ అయినట్టే. ఒక్క రౌండ్ కూడా డిఫీట్ అవ్వకుండా మీరు కంబ్యాక్ వచ్చి 3 rounds కొట్టినట్లయితే మీరు ఈ మ్యాచ్ విన్ అవ్వగలుగుతారు. చూద్దామమ్మా బ్రో. అయిపోయింది బ్రో. ఇంకొక్కడే బన్నీ జాడ్గా FZలోకి ఒక్కడే ఉన్నాడు. 1v3 సిచ్యువేషన్. మనోడు కొడితే నెక్స్ట్ వెళ్ళిపోతాడు. లేకపోతే ఈ స్పోర్ట్స్ టీమ్ అయితే 1000 రూపీస్ విన్ అయిపోతారు. చూద్దాం మామ ఎవరు గెలుస్తారు. ఈ స్పోర్ట్స్ టీమ్ ఇంకా విన్ అయిపోయినట్టే. ఇంకా 1000 రూపీస్ విన్ అయిపోయినట్టే బ్రో. మనోడైతే పైకి ఎక్కాడు. ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయో లేదా చూద్దాం. గెలుస్తాడేమో. 1v3 సిచ్యువేషన్. FZలోకి మళ్ళీ కిందకెందుకు దిగామా? పైన ఉండొచ్చు కదా సిద్ధంగా. ఒక్కొక్కరు పైకి వస్తారు బ్రో. స్ట్రీమ్ స్నైప్ అయితే చేయొద్దు బ్రో. స్ట్రీమ్ స్నైప్ బ్రో. ఓకే ఫైనల్లీ ఈ స్పోర్ట్స్ లెజెండ్స్ అనమాట. ఈ స్పోర్ట్స్ లెజెండ్స్ ఈజ్ ద ఫైనల్ విన్నర్. 1000 రూపీస్ టోర్నమెంట్ అయితే విన్ అయిపోయారు. #ఈ స్పోర్ట్స్ లెజెండ్స్ టీమ్ ఇన్ ద చాట్ గైస్. ప్రతి ఒక్కరు ఈ స్పోర్ట్స్ లెజెండ్స్ స్పామ్ చేయండి. కెంజో 9 kills అయితే కొట్టేశాడు. మనోడైతే MVP ప్లేయర్ అనమాట. సో ఓపీ బ్రోస్. ఓపీ తెలుగు కమ్యూనిటీకి గివ్ అవే ప్లేయర్స్ మా వీళ్ళు నలుగురు. కెంజో, MPG రఘు, కింగ్ 377 హిట్లర్. ఓపీ బ్రో. టోర్నమెంట్ విన్ అయిపోయారు. మన వాళ్ళకైతే నేను ఫోన్పే చేస్తున్నామా. ఓకేనా. ఈ స్పోర్ట్స్ ఏజెన్స్ టీమ్ అయితే విన్ అయిపోయాడు. మనోడు ఫోన్పే నెంబర్ కూడా పెట్టేశాడు. 1000 రూపీస్ ఫోన్పే చేసేస్తున్నాను. ఓకేనా. మీరు రాగానే రిసీవ్డ్ అని పెట్టండి బ్రో. నేను మీకు మనీ కొట్టంగానే రిసీవ్డ్ అని పెట్టండి. ఓకేనా.
చూడు బ్రో ఒకవేళ వస్తే రిసీవ్డ్ అని పెట్టు లైవ్లో కానీ ఇక్కడ కానీ రిసీవ్డ్ అని పెట్టు మామ ఈ రోజు జరిగిన ఈ టోర్నమెంట్లో ఈ స్పోర్ట్స్ లెజెండ్స్ టీం అయితే విన్ అయిపోయారు 1000 రూపీస్ సెండ్ చేశాను అనమాట. సో మన వాళ్ళు అయితే టోర్నమెంట్ విన్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ ఇలాంటి టోర్నమెంట్స్ డైలీ పెడుతూనే ఉంటాను. సో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే చాట్లో మన ఇన్స్టా ఐడి అయితే పెట్టినాను అనమాట. సో ఇన్స్టాలో అయితే ఫాలో అయిపోండి. ఎప్పుడు టోర్నమెంట్ పెట్టినా ముందుగా ఒక రోజు ముందుగానే ఇన్స్టాలో అయితే అప్డేట్ ఇస్తాను. రిసీవ్డ్ బ్రో మనీ అయితే రిసీవ్డ్ అయిపోయారు. ఓకే బ్రో.